బ్రేకింగ్ న్యూస్. యాగి తుఫాను ప్రభావం ఇంకా వియత్నాం మయన్మార్ను వదలడం లేదు. వియత్నాం మయన్మార్ను యాగి తుఫాన్ వణికిస్తోంది. వరద వల్ల మయన్మార్లో 74 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 89 మంది గల్లంతయ్యారు. వియత్నాం, మయన్మార్, చైనా యాగి తుఫాన్ కారణంగా ఏ విధంగా విలవిలలాడిపోయాయో మనం చూసాం. ఈ యాగి ప్రభావం ఇంకా వియత్నాం, మయన్మార్ను వదలడం లేదు. యాగి తుఫాన్తో వియత్నాం, మయన్మార్ ఇంకా అల్లాడిపోతున్నాయి. వందలాది మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది యాగి తుఫాన్ కారణంగా, యాగి టైఫూన్ కారణంగా. వరదల వల్ల మయన్మార్లో 74 మంది చనిపోయారు, 89 మంది జాడ ఇంకా తెలియడం లేదు. యాగి తుఫాను ప్రభావం ఆయా దేశాల్లో ఎలా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ చూసినా జలమయమైన ప్రదేశాలే కనిపిస్తున్నాయి. వరదలతో నిండిపోయిన ఏరియాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. వందలాది మంది, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల రూపాయల సంపద నష్టం వాటిల్లింది. సుమారు 10 లక్షలకు పైగా జనం నిరాశ్రయులయ్యారు అని తెలుస్తోంది. చైనా, మయన్మార్, వియత్నాంలో లక్షలాది మంది ఈ తుఫాను ప్రభావం కారణంగా నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు మీరు ఆ ప్రవాహంలో చూడొచ్చు, ఆ ఇల్లు ఎలా కూలిపోతుందో. ఒక చోట ఒక వ్యక్తి కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. నిజానికి అది రోడ్డు. ఆ ప్రవాహం రోడ్డుపై నుంచి వెళుతూ ఉండటంతో ఒక వ్యక్తి ఆ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటే కర్రల సాయంతో ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అక్కడికి తాళ్ళు వేయలేరు కాబట్టి కర్రలు ఆ నీటిలో వీళ్ళు నిలబడి ప్రాణానికి తెగించి ఆ కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇలా చాలామందిని ఆ ప్రవాహంలో చాలామంది కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కర్రల సాయంతో రక్షించారు. ఆ ఇంటి దగ్గర ఒక ఇల్లు ఏ విధంగా నీటిలో మొత్తం కుప్పకూలిపోతుందో మనం చూడొచ్చు. వియత్నాం, మయన్మార్లో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. యాగి తుఫాన్తో నదులన్నీ ఉగ్రరూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయి. ఊళ్ళలోకి, నగరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి చూడండి, అది సిటీలో వరద ప్రవాహం ఏ విధంగా ఉందో. రాజధాని నెపిడావుపై వరుణుడు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకుపోయిన ఇల్లు, ఆ శిథిలాలన్నీ రోడ్లపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుని వచ్చి మరికొన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. చూడండి ఒక్కసారి నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో. ఇలా నదులు ఉగ్ర రూపాన్ని దాల్చి ఉధృతంగా ప్రవహిస్తూ ఊళ్ళను ముంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండటంతో వియత్నాం అల్లాడిపోతోంది. చైనా, వియత్నాం ఈ యాగి తుఫానుకు విలవిలలాడిపోయాయి. వియత్నాం, మయన్మార్ను ఇంకా ఈ తుఫాను వదలడం లేదు. ఆ బ్రిడ్జ్ చూడండి ఒక్కసారి, ఆ బ్రిడ్జ్ ఎలా కుప్పకూలిపోయిందో చూడండి ఒక్కసారి. మొత్తం బ్రిడ్జ్ ఇరిగిపోయింది. శిథిలాలు అక్కడ మట్టి కొట్టుకు వెళ్ళిపోతూ ఉండటంతో బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దానిపై నుంచి రాకపోకలకు అవకాశం లేదు. ఇలాంటి ఏరియాలు ఎన్నో ఉన్నాయి. ఇలా బ్రిడ్జిలు తెగిపోయి ఆ కాలువలో, నదిలో కొట్టుకుని వెళ్ళిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది, కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది. యాగి తుఫాన్ కారణంగా జనాలు రోడ్లపై నడిచి వెళుతున్న జనాలే పేపర్లా ఎగిరిపోయి వేరే చోట పడ్డ దృశ్యాలు, భయానక దృశ్యాలు కూడా చూసాం. తలుపులు ఎక్కడికక్కడ ఇరిగి పడిపోయి కొన్ని దుకాణాల్లో ఉన్న వస్తువులన్నీ రోడ్లపై నుంచి కొట్టుకు వెళ్ళిపోయి ఇలా ఎంతోమంది గాయాల పాలయ్యారు, ఎంతోమంది మరణాలు సంభవించాయి. ఆకస్మిక వరదలతో, ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరదలతో ఎంతోమంది చనిపోయారు. యాగి తుఫాన్తో నదులన్నీ ఉగ్రరూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయి. నగరాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి ఇలా భారీగా వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చూడండి ఒక్కసారి, వాళ్ళు నీటిలో ఇలా బయటికి తుడుస్తూ ఉన్నారు. ఏంటంటే చెత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చేయకుండా వాళ్ళు ఆ ప్రక్రియను చేపట్టారు. ఎన్నో ఇళ్ళు కొట్టుకుపోయాయి. 65,000 ఇళ్ళు దెబ్బతిన్నాయి. 5 ఆనకట్టలు తెగిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్కడక్కడ ఒక్కొక్క చోట గల్లంతైన వారు చెట్టుకో పుట్టకో వేలాడుతూ కనిపిస్తూ ఉంటే వాళ్ళని
రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లు చెట్లు విరిగిపోయి నదుల్లో కొట్టుకు వెళ్ళిపోతుంటే ఆ నదులపైన ఆ చెత్త అంతా పేరుకుపోయి ఉంది. ఆ చెత్తలో నుంచి ఒక మనిషి నడుచుకుంటూ వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు అంటే ఎంత భయానకంగా ఉందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, అక్కడ నడువుల్లో నీళ్ళలో ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. మయన్మార్, వియత్నాం, లావోస్, థాయిలాండ్లో దాదాపు 350 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ దేశాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. స్వచ్ఛందంగా కూడా ఎవరి ఇంటిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వరద నీటిలో ఇంకా కొన్ని చోట్ల వరద నీరు వచ్చి వాళ్ళు ఉండటానికి అవకాశం లేని ఇల్లు, కానీ మరికొన్ని చోట్ల అసలు ఇల్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఇల్లు వరదల్లో కొట్టుకు వెళ్ళిపోయి ఇలా చెత్త వేరే చోట ఉన్న ఇళ్లలో కొట్టుకొస్తుంది. ఆ శిథిలాల కింద మారిపోయాయి. ఎక్కడ చూసినా నగరాల్లో కూడా బురద పేరుకుపోయి ఉంది. చూడండి ఒకసారి, ఆ నగరాల మధ్యలో నుంచి ఏ విధంగా వర్షపు నీరు కొట్టుకొస్తూ ఉందో, ఎక్కడెక్కడ నుంచో ఇల్లు కూలిపోయి ఆ శిథిలాలన్నీ ఇలా నగరాల్లోకి కొట్టుకొస్తూ ఉన్నాయి. చైనా, మయన్మార్, వియత్నాం, లావోస్, థాయిలాండ్ ఇవన్నీ యాగి తుఫాన్ దెబ్బకు విలవిల్లాడిపోయాయి. ఈ దృశ్యాలు చూడండి ఒక్కసారి. బ్రిడ్జ్ ఏ విధంగా కుప్పకూలిపోయిందో, ఇంకా చాలా చోట్ల బ్రిడ్జిలు నామరూపాలు లేకుండా కొట్టుకు వెళ్ళిపోయాయి. దీంతో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. రవాణా వ్యవస్థ కుప్పకూలిపోయింది. కనీసం తినడానికి కొన్ని చోట్ల ప్రజలకు ఎటువంటి ఆహారం కూడా అందని దుర్భర పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నీరు అలాగే నిలవ ఉండిపోవడంతో రోగాలు వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు భ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు యాగి తుఫాన్ కారణంగా 350 మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వేలాది ఇళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయాయి. వందలాది మంది చనిపోయారు. చూడండి ఒక్కసారి రెండవ బాక్స్లో ఆ నీటిలో అది రోడ్డు, అది నిజానికి రోడ్డుపై నుంచి ఒక నది ప్రవాహంలా ఉధృతంగా వెళ్తున్న వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకు వెళ్ళిపోతుంటే అతను రక్షించారు. ఒకరిని కాదు, చాలామందిని అలా రక్షించారు. కర్రల సాయంతో ఆ నది వరద ప్రవాహంలో అక్కడ నిలబడి కర్రలు అందించి ఆ కొట్టుకు వెళ్ళిపోతున్న వ్యక్తులను రక్షిస్తూ ఉన్నారు. యాగి తుఫాన్ కారణంగా ఇంకా మయన్మార్లో ఇలా దయనీయమైన పరిస్థితులే నెలకొని ఉన్నాయి. రాత్రి పగలు నిద్రాహారాలు లేక, కంటి మీద కునుకు లేక, తినటానికి తిండి లేక, కట్టుబట్టలతో రోడ్డున పడి వేలాది మంది నిరాశ్రయులైన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తోంది. mẹ tình lệ mùng quọng nhầm bè rồng chắc anh nhé nào còn mua mày script cho phán em chắc nó tung xị mà rồng mày khơm rồng cho không ôi nhầm bè ơi mẹ tình lệ mùng quọng nhầm bè Bobby, come on!